ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కళ నెరవేరింది. గత 3 సార్లు జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటములే పరికలించాయి. అయితే కళ మాత్రం అలానే ఉండిపోయింది. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో 30 ఏళ్ల వయసులో ఎంట్రీ ఇచ్చారు. తనకు ప్రజల మద్దతు ఏ మేరకుందో తెలంగాణకు తెలియజేశారు. కానీ ఎమ్మెల్యే అవ్వాలనుకున్న కోరిక అలాగే ఉంది. ఈసారి మంచి అవకాశం వచ్చింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి భారీ మెజార్టీతో గెలుపొందారు. నవీన్ యాదవ్ పై ఉన్నటువంటి నమ్మకంతో జూబ్లీహిల్స్ ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచారు. నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు పీజీఆర్ శిష్యుడిగా శ్రీశైలం యాదవ్ అందరికీ సుపరిచితమే. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఆయనకు మంచి పేరుంది. అయితే ఆయన కుమారుడు నవీన్ యాదవ్ యూసఫ్గూడలో పుట్టి నియోజకవర్గ సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించగలిగే తెలివి ఉంది. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తండ్రి రాజకీయంగా ఎదగలేకపోయినా ఆ కోరిక కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేశాడు. కానీ 2 సార్లు నవీన్ యాదవ్కు ఓటములు ఎదురయ్యాయి. ఈసారి బలమైన అభ్యర్థిగా బరిలోకి దిగి భారీ గెలుపు సాధించారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా విజయం సాధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 24,729 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎవరు అంచనా వేయని మెజార్టీని సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. అధికారంలోకి వచ్చాక కంటోన్మెంట్ బైపోల్లో సత్తా చాటిన హస్తం పార్టీ జూబ్లీహిల్స్ పుష్కర కాలం తర్వాత పీఠాన్ని కైవసం చేసుకున్నది. 2009 నుంచి 14 వరకు ఈ స్థానంలో పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా మరోసారి పార్టీ గెలిచింది. 2014, 2018, 2023లో 3 సార్లు వరుసగా మాగంటి గోపీనాథ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల విమర్శలను పటాపంచలు చేస్తూ దాదాపుగా అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యతను సాధించింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడయ్యాక తొలిసారిగా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీపై విపక్షాలు చేసిన విమర్శలన్నింటికీ ఉప ఎన్నిక సమాధానం చెప్పిందని పార్టీ నాయకులు అంటున్నారు. అభ్యర్థి కూడా ప్లస్ పాయింట్ అయ్యారని నేతలంతా అంగీకరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు సమిష్టిగా పనిచేసి విజయం సాధించారు. మిత్రపక్షాలు కూడా పార్టీకి సంపూర్ణంగా సహకరించాయి. ఇక్కడ అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఎంఐఎం మద్దతును కూడగట్టుకోవడం ద్వారా విజయానికి మార్గం ఈజీ అయిందన్నారు. ఇప్పటికే మిత్రపక్షంగా ఉన్న జనసమితి, సిపిఐ, సిపిఎంల మద్దతును కోరిని వారిని ఒప్పించడంలో సఫలమయ్యారు. హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఇక జూబ్లీహిల్స్ గెలుపు స్థానిక ఎన్నికలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్లయింది.